ఇచ్చేసా రమేష్ రండి వస్తాడు దొరుకుతావా మా ఇంట్లో ఒకరు సైడ్ రండి సైడ్ ప్లీజ్ పెద్దమ్మా ఓకేనా పక్కన వెనకలేదు దాదా నాన్న వచ్చి మాకైనా జనాలు తీసుకురా నాయకత్వం
నాన్న సుధీరా అన్నాను కనిపి సునీల్ అంటే మా ఇంట్లో మంచి మా బ్రదర్ ఈరోజు మేము ఇస్తున్న ఒక చిరు కానుక మా సునీల్కి మా అబ్బాయి మా అన్న కలిసి ఉద్దేశంలో చూస్తున్నాం. మా కోసం అభిమానం వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. సునీల్కి దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో. వేదిక మీద ఉన్న పెద్దలకి, మా సునీల్ మాజీ సేవా సభ్యులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఈ విధంగా ఈరోజు కలవడానికి ముఖ్య కారణం మా పేటేటి సత్యం గారి వర్గం. మేము ముందు నుంచి పేటేటి సత్యం గారి వారి కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండేవాళ్ళము. కానీ ఈరోజు సునీల్ అన్నకి మద్దతుగా రావాలని నిర్ణయించుకున్నాను. ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిపించుకుని మా అన్నని పార్లమెంట్కి పంపించాలని కోరుకుంటున్నాము, అసెంబ్లీకి. మా సీనన్న పేటేటి సీనన్న, పేటేటి ప్రకాష్ అన్న ఆధ్వర్యంలో వెంకట సీనన్న వాళ్ళ అబ్బాయి ఆయన బయట పార్లో ఉన్న సీనన్న వాళ్ళకి అందిస్తూ ఉంటారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ అంతకన్నా ఎక్కువ మా సునీలన్నకి మాతో చెప్తా ఉండేది, పెట్టేటోళ్ళు అంటే నా ఇంట్లో మనుషులు, నాకు సొంత అన్నదమ్ములు శివ, నాకు ఆ రోజు నుంచి అంటగా ఉన్న కుటుంబం పెట్టేటోళ్ళు కుటుంబం అని చెప్పి సునీలన్న నాతో చాలాసార్లు చెప్పుకున్నారు. అందులో భాగంగా ఈరోజు శ్రీనన్న కానీ ప్రకాష్ అన్న కానీ వాళ్ళ పిల్లలు కానీ ఈరోజు ఇంతమందిని తీసుకొని వచ్చి సునీలన్న గెలుపులో భాగం కావాలని, భాగం అవ్వాలి. మేము ఈసారి సునీలన్నని గూడూరు ఎమ్మెల్యేగా చేసుకోవాలా, స్థానికుల్ని గూడూరులో మనం చూసుకోవాలా. స్థానికులు లేకపోతే ఈ మధ్య వరకు ఈ 5 ఏళ్లలో మన ఊరు కాని ఊరు నుంచి వచ్చి చుట్టపు చూపుగా అప్పుడప్పుడు వచ్చేసి వెళ్ళిపోయే ఎమ్మెల్యేలు వస్తున్నారు. ఇప్పుడు కాదు, గత 30 ఏళ్ళుగా మన గూడూరులో సునీల్ అన్న ఒక్కరే ఎమ్మెల్యే. దానికి ముందున్నటువంటి ఎమ్మెల్యేలు వెంకటగిరి నుంచి వలస వస్తారు, నెల్లూరు నుంచి వలస వస్తారు, లేకపోతే రాంపూర్ నుంచి వలస వస్తారు. ఈ వలస రావడం మాత్రమే మన గూడూరు పట్టణంలో ఎమ్మెల్యే స్థాయి నాయకులు లేదన్నా బయట నుంచి వలసలు తీసుకొచ్చి మన పైన పెత్తనాలు పెడుతున్నారు. దానిలో భాగంగా గూడూరు పట్టణ ప్రజలందరూ ఏకమవలసిన సమయం వచ్చింది. దాంట్లో భాగంగా రోజు ఎన్నికల్లో ఈరోజు మా సేనలు పేటేటి సేన తీసుకొని వచ్చి మనం సునీలను గెలిపించుకుందాం, గూడూరు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్దామనే నినాదంతో గూడూరులో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. మనం సునీలను గెలిపించుకుంటే గూడూరు అభివృద్ధి చెందుతుంది. గూడూరులో చిన్న పిల్లవాడు పోతే సైకిల్ పోలీసులు ఆపినా సరే సునీలకు ఫోన్ వచ్చేది, అన్నా నా సైకిల్ ఆపారన్నా అని. కానీ నిన్న వరకు 4 ఏళ్ళ నుంచి నిన్న మొన్న వరకు ఒక ఎమ్మెల్యే ఉంటే మీ కారు ఆపినా, లేదు మీ ఇల్లు కడుతుంటే మీ ఇంటిని ఆపినా ఎమ్మెల్యేకి ఫోన్ చేసే పరిస్థితి మా గూడూరు పట్టణ ప్రజల్లో ఉండేది కాదు. అది సునీల్ అన్న ఒక్కడి వల్లే సాధ్యం. మనం అందరం కలిసికట్టుగా సునీల్ అన్న గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటే అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రక్తజనకం దిగి తన అభిమానాన్ని చాటుకున్న నాయకుడు పేటేటి సత్యమన్న గారు. మరి ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈరోజు వాళ్ళ సోదరులు పెద్దలు పేటేటి శివన్న గారు, పేటేటి ప్రకాష్ అన్న గారు, వీరి ఆధ్వర్యంలో వాళ్ళ అభిమానులు అందరూ ఇచ్చేసి ఏకతాటి మీద ఈరోజు మా గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోదరులు మాసం సునీల్ కుమార్ గారి అభ్యర్థులతోని బలపరుస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే ఆకాంక్షతో మీరందరూ ఇచ్చేసినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున మీకందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ, మరి రాబోయే రోజుల్లో ఈ పార్టీలో చేరిన మీరందరూ ప్రతి ఒక్కరూ సైనికుల వలె పనిచేసి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన సునీల్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి, అలాగే అసెంబ్లీకి చంద్రబాబు నాయుడు గారిని తన సభలో నెరవేర్చుకునే విధంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా అడుగుపెట్టడానికి
మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. పెద్దలు పేటేటి సీనన్న గారికి అలాగే ప్రకాష్ అన్న గారికి గత 15 సంవత్సరాల నుంచి అన్నోళ్ళు నాకు బాగా అబ్బాయి నాయకత్వంలో ఇంతమంది యువత మహిళలు అందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషదాయకం. మనం గతంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చి శివన్న చెప్పినట్టు ఎక్కడి నుంచో రాపూర్ నుంచో ఎక్కడికి నుంచి వచ్చి ఇక్కడ ఆ సమయానికి ఓట్లేసి మళ్ళీ మన పరిస్థితులు తెలుసుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి మన సునీల్ అన్నని స్థానికంగా మన వ్యక్తి మన ఇంట్లో మనిషి మన సునీల్ అన్న ఎంతో మంది ఎన్నో ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఈ రోజు అధికారంలో ఉన్న విధానంగా ఒక ఎమ్మెల్యేగా ఈ రోజు అభ్యర్థిగా ఖరారైంది. మనందరం కూడా చాలా సంతోషదగ్గ విషయం. మీరందరూ కూడా ఇక్కడ నాకు ఒక మాట ఇవ్వాలి. యువత మహిళలు అందరూ ఉన్నారు. అందరం కూడా ప్రతిజ్ఞ చేయాలన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చెప్పండి. అందరూ కూడా ప్రతిజ్ఞ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా నేను మీ పేరు చెప్పుకోండి. దైవ సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, మన మనస్సాక్షిగా ప్రతి ఒక్కరం కూడా మన ఓటుని సునీల్ అన్నకేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మాటిస్తున్నాం అన్నకి. అన్న ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీకు మాటిచ్చారు. మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మా అందరి మీద ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీలో మా కుటుంబం ఉంది. ఈరోజు వాసం సునీల్ కుమార్ గారు మా కుటుంబం మొత్తం 1982 నుంచి కూడా ఇదే విధంగా తెలుగుదేశం పార్టీకి చేస్తున్నాము. ఇప్పుడు కూడా వాసం సునీల్ కుమార్ గారికి మా కుటుంబం మొత్తం చేసి అతను అఖండమైన మెజార్టీతో గెలిపించేదానికి కృషి చేస్తాము అని తెలియజేస్తూ పార్టీలోకి వచ్చినటువంటి పేటేటి కుటుంబ సభ్యులకు వారితో పాటు జాయిన్ అయినటువంటి అందరికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు 2024 తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాసం సునీల్ కుమార్ని గెలిపించుకునేందుకు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పటికీ అందరికీ స్వాగతం పలుకుతూ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనందరం కష్టపడి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే తద్వారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ గూడూరు నియోజకవర్గం నుంచి సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే అవుతారు. కాబట్టి మనందరం కష్టపడి పనిచేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ మరోసారి స్వాగతం అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారు. నాతో కూడా వచ్చిన ప్రతి ఒక్కరూ మా వార్డులో సమస్యల గురించి అవి మాట్లాడాలనుకున్నారు. కానీ మేము తెలుగుదేశం తరఫున సునీల్ కుమార్ గారిని గెలిపించుకున్న తర్వాత మాట్లాడాలనుకుంటున్నాం. కలిసి పనిచేస్తాం, కలిసి పోరాడతాం. పెద్దలు గూడూరు పట్టణాధ్యక్షులు పులిం శ్రీనివాసరావు గారికి ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉన్నటువంటి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ వాసం సునీల్ కుమార్ గారికి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సేలం కిరణ్ కుమార్ గారికి, అదేవిధంగా పైలేటి బ్రదర్స్ ప్రకాష్ అన్నకి, సేనన్నకి, అదేవిధంగా గిరికి, వారి అభిమానులకి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మా మిత్రులకి, సోదరి రామమ్మ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముందుగా మీ అందరికీ తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాం. గతంలో తెలుగుదేశం పార్టీలో యూత్ కొంత కొరతుండేది. అయితే జరిగిన ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనించిన యువకులందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు, మాకు తెలుగుదేశం పార్టీ వస్తేనే ఆశాజనకంగా ఉంటుంది, తెలుగుదేశం పార్టీ వస్తేనే మాకు ఉద్యోగం వస్తుంది, తెలుగుదేశం పార్టీ వస్తేనే మాకు ఉపాధి వస్తుందని చెప్పని ఈరోజు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని చెప్పే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ముఖ్యంగా ఈరోజు పేటెంట్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఇంతమంది యువకులు, అదేవిధంగా ఇంతమంది మహిళలు ఈరోజు ఇక్కడ వచ్చి పార్టీలో చేరినందుకు వారందరూ కూడా ముందుగా అభినందన తెలియజేస్తున్నాం. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మహిళలకి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని చెప్పని అనేక పథకాలు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండి 59 సంవత్సరాల వరకు ప్రతి మహిళకి ఆ ఇంట్లో అత్త, కోడలు, కూతురు ఎవరున్నప్పుడు కూడా, ఎంతమంది ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా 1500 రూపాయలు ఇస్తామని చెప్పని మహిళకి ప్రామిస్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా లోపల ఎక్కడ బస్సు ఎక్కినా, ఎక్కడ దిగినా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ప్రకటించడం జరిగింది. ఇక అనేక రకాలుగా మహిళలకి వంట చేసుకునేదానికి ఇబ్బంది లేకుండా సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేదానికి బాబు గారు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా యువతకి ఈరోజు ఇంటరు, డిగ్రీ, బీటెక్ లేదంటే ఐటీ ఏదో చదివి ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఈ రాష్ట్రంలో మిగిలిపోయి కనీసం అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేసుకున్నానికి నెట్ సెంటర్కి పోతే నెట్ సెంటర్కి డబ్బులు కట్టేదానికి కూడా లేని పరిస్థితులు ఈరోజు యువత అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరి కోసం కూడా ఈరోజు నిరుద్యోగ వృత్తి కింద నెలకి 3000 రూపాయలు ఉద్యోగం వచ్చే వరకు కూడా ఇస్తానని చెప్పి బాబు గారు ప్రకటించినారు. దీంతో ఇప్పటి వరకు నిరాశతో ఉన్న యువత అంతా కూడా తెలుగుదేశం వైపు చూడడం జరిగింది. అదేవిధంగా 5 సంవత్సరాలు ఇస్తాం. అదేవిధంగా ఉపాధి కోసం ఏదైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లు మూసేసి వాళ్ళకి జీవన వృత్తి లేకుండా చేశారు, తిరిగి ఆ కార్పొరేషన్లు అన్నింటినీ కూడా యాక్టివేట్ చేసి తద్వారా లోన్లు ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలని ఆర్థికంగా ఆదుకునే దానికోసంగా తిరిగి ఆ కార్పొరేషన్ పొందిస్తామని చెప్పి బాబు గారు చెప్పడం జరిగింది. ఈరోజు మనందరూ భుజస్కంధాల మీద ఒక బాధ్యత ఉంది. ఈ రాష్ట్రాన్ని మనం కాపాడాలంటే తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దీనికోసం ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా గూడూరులో సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలా, తద్వారా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఎక్కడైతే మంచి ఆలోచన ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలన వస్తాడో అప్పుడు ఈ రాష్ట్రం ముందుకు పోతుంది తెలియజేస్తున్నాం. ఇప్పుడున్న వ్యక్తి అప్పు తెచ్చుకొని పప్పు కూడా తినే టైపు, ప్రతి వారం పోయేది ఆ రిజర్వ్ బ్యాంక్ కాడ పోయి అప్పు తీసుకొచ్చి ఆ అప్పుతో మనం కాలం గడుపుతూ వచ్చాడు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఎట్టా నిధులు సమకూర్చాలా, ఎట్టా సంపాదించాలా, ఎట్టా ప్రజల్ని వాటిని వినియోగించాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి ఆ ఆలోచన ద్వారా మనందరం కూడా ఉపయోగపడతాడు. కాబట్టి మనందరం కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడాలన్నా, మన పరిస్థితులు చక్కదిద్దాలన్నా, మనం అప్పులోంచి బయటకు రావాలన్నా తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి విచ్చేసిన ఈరోజు మీరందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా గూడూరులో ఈ 24వ సంవత్సరం జరుగుతున్న శాసనసభకి పోటీ చేస్తున్న గూడూరు శాసనసభ అభ్యర్థి పాసిన్ సునీల్ కుమార్ గారిని గెలిపించేందుకోసంగా సైకిల్ గుర్తుపైన ఓటేయించేదానికోసంగా మీరందరూ విచ్చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేదానికి యువతందరూ రావడం ఎంతో శుభసంగా భావిస్తున్నాం. అదేవిధంగా చాలా మంది యువతకి మొట్టమొదటిసారి ఓటు వచ్చింది. అదే రేపు మన మొట్టమొదటి ఓటుని ఒక మంచి మనిషికి వేసుకొని రేపు గూడూరు నియోజకవర్గం నుంచి సునీల్ అన్నని అత్యంత మెజార్టీతో గెలిపించుకొని రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అన్నని ఎమ్మెల్యేగా చూసి అంతకన్నా ఉన్నత పదవులు అన్నని తీసుకునేదానికి మనందరం తోడ్పడాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కవరం
18వ వార్డు నుంచి అలాగే నాయకులందరూ తెలుగుదేశం పార్టీ చేరారు. అలాగే మా క్రికెట్ సేన క్రికెట్ బ్రదర్స్ అందరూ ఈరోజు మామూలుగానే వాళ్ళు తెలుగుదేశం పార్టీ కానీ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, మళ్ళీ చేరిందని చాలా సంతోషిస్తున్నాం. అలాగే 19వ వార్డులో సాంబార్ ఆధ్వర్యంలో వైసీపీ అభిమానులందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎందుకంటే వీళ్ళందరూ విసిగిపోయి ఉన్నారు. వైసీపీ పార్టీలో వీళ్ళకి ఏం న్యాయం జరగక అన్యాయంగా ఏమైనా ఇబ్బంది జరిగినా చేసేవారు లేని పరిస్థితి. ఆ పరిస్థితిలో ఈరోజు మన సునీలన్న, మన గూడూరు మన సునీలన్న ఎప్పుడు అందుబాటులో ఉన్న అన్న ఏ సమస్య వచ్చినా కూడా పార్టీ ఉన్నా లేకపోయినా, పదవి ఉన్నా లేకపోయినా, ఓడిపోయినా కూడా ఊరినే మన ఊరు మన ప్రజలు అని కనిపెట్టుకొని ఉన్నారు కాబట్టి ఈరోజు వీళ్ళందరూ చేరారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇంకా కూడా యువత చేతాన్ని ఆశిస్తూ అన్న సునీల్ అన్న విజయంకి మరియు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా మన కాబోయే సునీల్ అన్నపై ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా రోజుల నుంచి యూత్ ఇప్పుడెప్పుడు సునీల్ అన్నకి డిక్లేర్ అవుతుందా, ఏడుకు వచ్చి అన్నకి జేజే పోదామని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా యువత మొత్తం తెలుగుదేశం పార్టీని సునీల్ అన్నని గద్దెనిపించేదాన్ని చూస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మా వీధిలో నుంచి సామమ్మ ఒక ఆమె వచ్చింది. ఆమె తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. తెలుగుదేశానికి పార్టీకి సపోర్ట్ చేసేదానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి పేరు ధన్యవాదాలు చేసుకుంటున్నాము. అదేవిధంగా మన పేటెంట్ సత్యనారాయణ వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పేరుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశాన్ని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. సునీల్ అన్న మీద నమ్మకంతో పేటెంట్ బ్రదర్స్ అయినటువంటి శరణ్ గారు అన్నగారు సునీల్ అన్న అంటే వాళ్ళకి దాంతో మంచి అభిమానం. అలాగే మహిళలు అక్కదారులలో వచ్చారు. లోకల్లో సునీల్ అన్న నాయకత్వం అయితేనే మన బతుకులో మార్పులు వస్తాయి, మన ఊళ్ళో అభివృద్ధి ఉంటుంది, మన బిడ్డలకి చదువు కానీ ఉద్యోగాలు కానీ కలుపుతాయని సునీల్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేరినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మా యువత ఉన్నారేడా, యువత అందరూ చంద్రతని ఒకసారి అందరూ చంద్రతని యువతను మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారం గతంలో మనం 25 గెలిస్తే ఎంపీ స్థానాలు కేంద్రంలో మెడలు వస్తాం, ఉద్యోగాలు వస్తాయి, కంపెనీలు వస్తాయి, ప్రత్యేక హోదా వస్తుందని చెప్పి మిమ్మల్ని కల్లి మాటలు చెప్పి మోసం చేశాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మిమ్మల్ని గాలి వదిలేశాడు, జైలు పలికించుకున్నాడు మీ చేత. ఇప్పుడు చూస్తే పట్టించుకునే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరంలో ఇక్కడున్న యువతకి ఏ ఒక్కరికి ఒక్క కంపెనీ కూడా తీసుకోరాని జగన్మోహన్ రెడ్డి ఆయన బతకడానికి జనాన్ని చంపడానికి మాత్రం కంపెనీని తీసుకొచ్చాడు. ఏ తమ్ముడు తెలుసు మనందరికీ ఏ కంపెనీ తీసుకొచ్చాడా? బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్, ఇటువంటి మద్యం బ్రాండ్ కంపెనీ తీసుకొచ్చాడు తప్ప మా తమ్ముడికి మా అన్నదమ్ముడికి ఒక్క కంపెనీ ఉద్యోగం కల్పించేది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని తీసుకురావాలా? నాయన యువతందరూ తెలుసుకోవాలి. మనకు లోకేష్ బాబు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఉన్నారు. రేపు పుట్టే బిడ్డ కూడా భవిష్యత్తులో ఎలా బతకాలని ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకత్వంలో మనం పనిచేస్తాను ముందుకు వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే మీ అందరికీ సునీల్ అన్న ఉన్నాడు, మీకు ఏ ఇబ్బంది లేదు. మీకు ఏ సమస్య వచ్చినా, మీకు ఏ లోకల్ కంపెనీలు ఉద్యోగాలు కావాలన్నా మీరు డైరెక్ట్ గా వచ్చి సునీల్ అన్న అడగచ్చు. ఇటువంటి సునీల్ అన్న మనకు లోకల్ గా దొరకడం మనకు ఎంతో అదృష్టం. ఇటువంటి నాయకులు మనం రాష్ట్రం పోగొట్టుకున్నాం. ఈసారి భవిష్యత్తులో పోగొట్టుకో అత్యధిక మెజార్టీలో గెలిపించుకుంటాం, మంత్రిగా కూడా చూసుకుంటాం, పంపించుకుంటామని భారీ మెజార్టీ ఇస్తేనే కానీ మనం మంత్రి పదవి రావడానికి మీరు చూసుకోవాలా. మనం ఏ విధంగా అయితే భారీ మెజార్టీ ఇస్తారో అప్పుడు స్టేట్ లెవెల్లో కూడా అన్న పేరు బాగా బాగుంటుంది. దానికని కష్టపడి యువతతో పనిచేయాలా. భవిష్యత్తులో మనకు 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు కల్పిస్తానని లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి మేనిఫెస్టో వదులున్నారు. అదేవిధంగా నిరుద్యోగ వృద్ధి, మీకు ఉద్యోగాలు వచ్చేంత వరకు 3,000 రూపాయలు
మన ప్రకారం కూడా ఉండలేమా? మీకు ప్రతి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్స్ అంటుంది. ఇవన్నీ తెలుసుకోవాలా, మీరు తెలుసుకొని నన్ను చెప్పాలా. ఇంకోటమ్మా, మీరు ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణించవచ్చు. ఇవన్నీ మీకు అన్నగారు చెప్తారు. ఇవన్నీ రావాలంటే మనం చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు గెలవాలంటే ఇక్కడ లోకల్ గా మన సునీల్ అన్న గెలిపించుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకు ఎక్కడెక్కడ నుంచో వచ్చారు గతంలో ఎమ్మెల్యేలు ఏం పని చేయరు. మన కష్టాలు ఉంటే మీకోసం బొగ్గులు దెబ్బతిన్నాడు అన్న, మీకు తెలుసమ్మా? మీ స్థలాలు గతంలో ఆయన చైర్మన్ తర్వాత రైల్వే వాళ్ళు కొట్టేస్తుంది, ఆయన లాఠీ దెబ్బలు కొడుతున్నాడు. ఇటువంటి పోరాటాలు చేసి పైకి వచ్చాడు తప్పితే ఏదో ఇప్పుడు వచ్చిన నీడల లాగా ఏదో అడ్డు పెట్టుకుని రాలేదు. అన్నం లోకల్ గెలుపుచుకున్నాం, మన కష్టాలు కట్టించుకున్నాం, అభివృద్ధి చెందుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్నకి మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది. ఈరోజు పేటేటి సుజనేష్ ఎన్ఆర్ఐ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో సునీల్ అన్న గారి మీద నమ్మకం ఉండవు. తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి పెద్దలకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చిన్నపిల్లగారికి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకోబోతూ రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే గూడూరులో మన సునీల్ అన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అయిపోయింది అనేది విషయం కాకుండా అందరూ కష్టపడి పనిచేయాలి. ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి తగిన గుర్తింపు ఆయన సునీల్ కుమార్కి తెలుసు. ఎవరు ఏం పని చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఎవరికి ఏ విధంగా గుర్తింపు అనేది కూడా ఆయనకు పూర్తిగా తెలుసు. కాబట్టి మీరందరూ కష్టపడి ఈసారి గూడూరు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసిల్ సునీల్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను. జరిగిన అభివృద్ధిని మరొకసారి ఇక్కడికి చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మహిళలకి, యువతకి, ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన నమస్కారాలు. అదేవిధంగా ఇప్పుడు సోదరుడు చెప్పాడు, తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఇప్పుడు రాబోయే రోజుల్లో మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, యువతకి భవిష్యత్తు ఉన్నారన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉద్యమం. అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఒకే ఒక నాయకుడి ద్వారానే అభివృద్ధి చేసుకోగలం. గతంలో కూడా నిరూపించారు మన పాసిల్ సునీల్ కుమార్ గారు. 2000 కోట్ల పైసలకు అభివృద్ధి పనులు ఇక్కడ చేసి యువతకి కానీ మహిళలకు కానీ ఎంతో అందుబాటులో ఉండి అందరికీ కూడా ఉపయోగపడ్డ వ్యక్తి. కాబట్టి ఆకర్షితులైన మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా మన చేసేందుకు సంతోషంగా ఉంది. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ రాబోయే ఎన్నికల్లో ఈ సైకో పాలన నుంచి మన విముక్తి పొంది మన గూడూరు నుంచి అత్యధిక మెజారిటీతో డాక్టర్ పాసిల్ సునీల్ కుమార్ గారిని గెలిపించుకోవాలని మీ అందరికీ సభాపతిగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినట్టు సభ్యులు గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాసిల్ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2024లో తెలుగుదేశం పార్టీ జనసేన సంయుక్త అభ్యర్థిగా పాసిల్ సునీల్ కుమార్ గారు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. సునీల్ కుమార్ గారు తన యొక్క రాజకీయ జీవితాన్ని విద్యార్థి దశ నుంచే ప్రారంభించడం జరిగిందనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా యువకులకు తెలియజేస్తున్నారు. ఆయన కాలేజీలో చదువుకునేటప్పుడు కాలేజీలో చైర్మన్ గా పనిచేశాడు. అదేవిధంగా 1995లో గూడూరు పురపాలక సంఘంకు జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికై ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 1995 ఏప్రిల్ 1వ తేదీ అధికారాన్ని చేపట్టిన తర్వాత ఆయన తీసుకొచ్చినటువంటి వినూత్న కార్యక్రమాలు శ్రమదానం కావచ్చు, ప్రజల వద్దకు పాలన కావచ్చు, జన్మభూమి కార్యక్రమం గూడూరు పట్టణంలో జన్మభూమిలో ప్రతి వీధికి కూడా సిమెంట్ రోడ్లు వేసి కాలువలు నిర్మించిన ఘనత కూడా సునీల్ కుమార్ కి దక్కుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సునీల్ కుమార్ గారు 2014లో శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో ఉంటేనే మనం అభివృద్ధి చేయగలము, వైసీపీలో ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి చేయలేము, అభివృద్ధి సాధించలేము, ముందుకు వెళ్ళలేము ఆలోచించి ఆశించి చంద్రబాబు నాయుడు యొక్క ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో గూడూరు పట్టణాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా మన గూడూరు పట్టణంకి ఏమేమి సివిక్ ఎమ్యూనిటీస్ కావాలా, సెంట్రల్ లైటింగ్ కావచ్చు, ప్రతి దగ్గర ఎల్ఈడి లైట్లు వేసే అవకాశాన్ని కూడా ఆ రోజు కలగజేయడం జరిగిందనే విషయాన్ని తెలుసుకోవాలి. ట్యూబ్ లైట్లు వేస్తున్నారు, ట్యూబ్ లైట్ల స్థానంలో తక్కువ కరెంట్ అవుతుంది ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేయాలని అప్పుడు యువనాయకుడు పంచాయతీరాజ్ మినిస్టర్ ఐటీ మినిస్టర్ లోకేష్ గారి యొక్క ఆలోచన విధానంతో గూడూరు పట్టణం కావచ్చు నియోజకవర్గంలో కూడా ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది.
అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది, కాలువలు నిర్మించడం జరిగింది, ట్యాంకీలు నిర్మించడం జరిగింది, అంగన్వాడీ భవనాలు నిర్మించడం జరిగింది. ఈ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోవడం జరిగింది. ఈరోజు ఒక చిన్న ఉద్యోగం ఇవ్వాలన్నా కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వం. ఈ రోజు మేము ఉద్యోగస్తులను ఉద్యోగాలు ఇవ్వలేము కాబట్టి మీరు అందరూ కూడా ఎంఏ చదివి ఉండొచ్చు, మీరు డిగ్రీ చేసి ఉండొచ్చు, మీకు అందరూ కూడా సరైన ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి 5,000తో కాలం వస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా ఇదే అని తెలియజేస్తున్నారు. కూడా ఒక ఆలోచన చేసి మనం సూపర్ 6 అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మహిళలకి ఏం చేయాలా, యువతకి ఏం చేయాలా, రైతులకు ఏం చేయాలని ఆలోచించాడు, ఆశించాడు. మీ ముందకి ఆ సంక్షేమ పథకాలు కూడా తెలుగుదేశం పార్టీ యొక్క బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు కూడా మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే ఒక యొక్క సర్టిఫికేట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క మీకు ఇచ్చిన కార్డులో అక్కడ బూత్ కన్వీనర్ ఎవరుంటారో వాళ్ళు ఖచ్చితంగా సంతకాలు పెట్టి మీ అందరూ కూడా ఇస్తున్నారు. రేపు భవిష్యత్తులో మీకు ఏమేమి చేయాలా, ఏమి జరగాల, మీ కుటుంబంలో ఏ ఏ కార్యక్రమానికి ఈ భవిష్యత్ గ్యారెంటీలో మన ఇంట్లో మనకి తల్లి మీకు సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలనేది క్షుణ్ణంగా తెలియజేయండి. మహాశక్తి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. తల్లికి వందనం, ఆడబిడ్డ అనేది, 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సులు అన్నీ కూడా కలిగజేశారు. మీరు ఆ యొక్క ఇచ్చిన యొక్క బాండ్లో మీకు ఏమేమి పెట్టారు, ఏమేమి మీకు ఫెసిలిటీస్ కలగజేయాలనే ఆలోచనలో అవన్నీ కూడా మీరు ఆ బాండ్ అందువరకు ఏళ్ళకి తెలియజేసి అవన్నీ కూడా మీరు టిక్ చేయించుకొని రాబోయే భవిష్యత్తులో అవన్నీ కూడా పొందగలరు. అదేవిధంగా రైతు కోసం అన్నదాన కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఇంకొక వినూత్నమైన కార్యక్రమాన్ని కూడా ఈరోజు మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు P4 సిస్టాన్ని తీసుకురావడం జరిగింది. ప్రజలు, ప్రభుత్వము, అదేవిధంగా ప్రైవేటు వీళ్ళ యొక్క అందరి యొక్క పార్ట్నర్షిప్ 4 Pలతో మిమ్మల్ని అందరినీ కూడా పేదవాడిని కూడా మనం ధనవంతులు చేయాలా, వాడిని కూడా కలిగజేయాలని ఆలోచించే ఈ యొక్క P4 సిస్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. బీసీల చట్టం కూడా తీసుకురావడం, ఈ విధంగా తీసుకుని వచ్చిన సూపర్ 6 కార్యక్రమాన్ని ఒక్కసారి ఆలోచించుకొని యువతకి భవిష్యత్తు ఉండాలని యువగళం కార్యక్రమంలో తీసుకుని వచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క నిరుపేద కూడా ఉద్యోగ వృత్తి కింద 2,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ రోజు ఎవరైనా వాళ్ళ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలన్నా కూడా నిరుద్యోగ వృత్తి లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టే నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు ఇస్తామని కూడా మీకు తెలియజేయడం. ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరి స్థాయిలో ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆలోచించి ఆశించి మీకోసం ఈ వినూత్నమైన కార్యక్రమాలన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ కార్యక్రమాలన్నీ మనం ఈ రోజు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇచ్చింది, ఎందుకు ఇస్తున్నారు, ఏ విధంగా ఇస్తున్నారు, ఏ విధంగా అమలు గత ప్రభుత్వం చెప్పింది. ఆ రోజు అమ్మఒడి ఇస్తామన్నారు. అమ్మఒడిలో ప్రతి బిడ్డకు కూడా 15,000 వేస్తున్నారు. 13,000తో ఫుల్ స్టాప్ పెట్టాడు. గతంలో ఇస్తున్నటువంటి ఎంతమంది కంటే అంతమందికి ఇస్తున్నాడు. ఒక కుటుంబంలో ఒకరికి అని చెప్పారు. మాట తప్పడం, మడిమె తిప్పడం వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్ గారికి చెందుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తారు. అతని పాలన అభివృద్ధి కాదు, అవినీతి, అక్రమ, అరాచక పాలన నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు కాపాడకపోతే రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన సంయుక్త అభ్యర్థి అయినటువంటి బాసిల్ సునీల్ కుమార్ గారికి సైకిల్ గుర్తుపై మీ అందరూ ఓట్లేసి గెలిపించుకొని ఈ రాష్ట్రాన్ని పురోభివృద్ధిలో ముందుకు తీసుకుపోయి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవాలి ఆవశ్యకత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. ఆ యొక్క మన మీద ఉన్న బాధ్యతలు మనం మరిచిపోతే ఈ రాష్ట్రం రావణ కాష్టం అవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రజల చేతిలో ఉండేది ఒకే ఒక 5 ఓటు. 5 సంవత్సరాలకు ఓటేసే అవకాశం మీకు ఉంటుంది. ఆ ఓటుని మనం సద్వినియోగం చేసుకుంటే ఉన్నతమైన వాళ్ళు వస్తారు, దుర్వినియోగం చేస్తే దుర్మార్గులు వస్తారనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తు మీ చేతిలో ఉంది, యువత చేతిలో ఉంది, విద్యార్థుల చేతిలో ఉంది, అదేవిధంగా రైతుల చేతిలో ఉంది, మహిళల చేతిలో. మహిళలు చైతన్యవంతులైన వారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. మీకు నేను ఉన్నానని ఆయన అధికారాన్ని చేపట్టిన తర్వాత 1997లో డాక్రా గ్రూపులు తీసుకొచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు దొక్కుతుంది. ఆ రోజు మీకు రివాల్వింగ్ ఫండ్ కూడా గవర్నమెంట్లో ఎవరు ఈ రోజు రివాల్వింగ్ ఫండ్ లేదు. మీరు కట్టుకున్న డబ్బులు పొదుపులో కూడా రివాల్వింగ్ చేసుకునే అధికారం మీకు లేదు. ఆ
ఆ డబ్బులు కూడా ఆయన కాజేసేసాడు. మీ యొక్క డబ్బులు మీ ఖాతాలో లేవనే విషయాన్ని కూడా ప్రతి ఒక్క మహిళలకు కూడా పొదుపు తెలుసు. ఈ రాష్ట్రాన్ని కాపాడాలా, సునీల్ కుమార్ని ఎమ్మెల్యేగా గెలిపించాలి, ఈ రాష్ట్రాన్ని పురోభివృద్ధిలోకి తీసుకుపోతానని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నాయకత్వంలో ఇంతమంది చేరటం చాలా సంతోషకరం. ముఖ్యంగా ఒక 3 రోజుల క్రితం మన నియోజకవర్గానికి తెలుగుదేశం అభ్యర్థిగా ఎప్పుడు సునీల్ కుమార్ని ప్రకటించారు. గుంటూరు నియోజకవర్గంలో ఒక ప్రపంచం బయలుదేరింది. ప్రతి ఒక్కరూ పార్టీలో చేరి తెలుగుదేశానికి ఓటేసి తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి అని నిర్ణయానికి వచ్చారు. నేను కూడా 2-3 రోజుల నుంచి ప్రతి ఒక్క సంఘం, నేను కూడా నాయకుల సంఘం వారు అలాగే చేరాలనుకుంటున్నాము. మీరు మన సునీల్ కుమార్ గారితో మాట్లాడి మీరు అలా తేదీగా చెప్పగలిగితే మేము అంతవరకు చేస్తామని ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకుంటున్నాము. ఈ ప్రపంచంలో ఖచ్చితంగా వైకాపా గుంటూరు పోవడం గ్యారెంటీ. అయినా మనందరం చాసేట్టుగా ఉండకుండా అందరూ కష్టపడి రేపు ఓటు వేసేదాకా ఇదే ఉత్సాహంతో పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటూ అదేవిధంగా గుంటూరులో పాసి సునీల్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరం ఉంది ఉందని కోరుకుంటూ తెలియజేస్తున్నాం. సభాధ్యక్షులు పెద్దలు తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు సునీల్ గారికి, అలాగే పెద్దలు నాయకులు మా బిల్లు చెంచురామయ్య గారికి, సోదరులు కుటుంబ సభ్యులైనటువంటి పెద్దలు సేనన్న, మా ప్రకాష్ అన్న, అంతకుముందు మా అందరినీ ఇక్కడికి పంపించినటువంటి ఎన్ఆర్ఐ సుజినేష్, ఇక్కడ ఉన్నటువంటి యువతకంతా కూడా నా నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీకి పేటెంట్ వారి కుటుంబానికి విడదీయరాని బంధం ఎన్నో సంవత్సరాల నుండి ఉంది. మా సత్యవన్న ఉన్నంత కాలం మేమందరం కూడా 24 గంటలు అన్నోరింట్లోనే ఉండేవాడు. నేను కూడా మా దురదృష్టం సత్యవన్న చనిపోయారు. చనిపోయిన తర్వాత అందరూ కూడా రాజకీయంగా కొద్దిగా స్లో అయ్యారు. ఎవరెవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడో ఎన్ఆర్ఐగా ఉంటూ ఇక్కడ గూడూరులో పిల్లలందరినీ గ్యాదర్ చేసి మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరండి, తెలుగుదేశం పార్టీలో చేరితేనే మనకి భవిష్యత్తు ఉంటుంది. శ్రీలన్న లోకల్ వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పినటువంటి సుజినేష్కి మరొకసారి సుజినేష్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు రాణిపేట బొగ్గుల తిప్పు నుండి చాలా మంది వచ్చారు. మీ అందరికీ కూడా నేను తెలిసిన వాడిని, నేను తెలియకుండా పోలా. నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్నో పనులు చేశా, ప్రతినిధికి వచ్చా. ఎమ్మెల్యే ఉన్నప్పుడు పనులు చేశా, వచ్చా. మీ స్థానాల కోసం దెబ్బలు తిన్నా. అవి మొన్నటిదా కూడా నాకు ఆ డబ్బులు అట్టే ఉండే, ఇంకా పోతాయి డబ్బులు గవర్నమెంట్ కూడా. అయినప్పటికీ మీరు ఎందుకో ఒకసారి అవకాశం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించారు, నన్ను ఓడించేశారు. నేను చెప్పేది మీకు ఒకటే, ఇప్పుడు కాదు మీకు ఉపయోగపడే వాళ్ళకు మీరు ఓటేయండి. ఆ రోజు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు ఇవ్వాల్సింది మీకు 24 hours మీకు అందుబాటులో ఉండి మీరు వస్తే సమాధానం చెప్పే వాళ్ళకి మీరు ఓటేయమని చెప్తున్నా. నేను గతంలో మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు మొత్తం సిమెంట్ రోడ్డు ఇచ్చా, నేనే ఇచ్చా. ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చా. ఎవరికి నా దగ్గరకు వచ్చినా నా వంతు సహాయం నేను చేస్తా వచ్చా. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అభివృద్ధి జరిగింది. సునీల్ కుమార్ గొప్పతనం కదా అది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మీ వీధిలో సిమెంట్ రోడ్లు కానీ, బోర్డులు కానీ, కాలువలు కానీ కట్టించాం. ఈరోజు మనం వేసిన సిమెంట్ రోడ్లు అన్నింటినీ కూడా ఇష్ట ప్రకారం పాల్గొంటున్నారు. ప్రతి దగ్గర అడిగేవాడు లేడు, అడిగే నాదులు లేదు. ఎందుకు కొడుతున్నారు అని అడిగితే మనపై కేసులు పెడతారు. ఆ పరిస్థితి. అట్లాగే మీ అందరికీ చెప్తున్నామ్మా, 200 పెన్షన్ని 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి కాదు. ఈయన 3000 చేస్తా అన్నాడు, మొన్న చేశాడు ఎలక్షన్ 2 నెలల ముందు. చంద్రబాబు నాయుడు చేయలా. 200 పెన్షన్ ఎగ్జామ్న 2000 చేసినటువంటి మంచి మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేస్తున్నా. చివరి ఎలక్షన్ అప్పుడు కూడా మీ అందరికీ పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇచ్చాడు పొదుపు లక్ష్య మహిళలకి. అసలు పొదుపు నేర్పించి చంద్రబాబు నాయుడు గారు. అసలు మీకు గ్యాస్ సిలిండర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మీకు బ్యాంకులకి పోయే ధైర్యాన్ని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అటువంటి
మనిషిని మనం వదులుకున్నాం. ఆలోచించుకోండి తల్లారా. ఇకైనా సరే మారండి. రేపు ఆయన గెలిస్తే మళ్ళీ అన్ని మీకే పథకాలు కూడా. 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ఫ్రీ మీకు ఆడవాళ్ళందరూ కూడా. అట్లాగే ఈ జిల్లాలో ఎక్కడైనా సరే మీకు ఫ్రీ బస్సు, మీరు డబ్బులే పెట్టాల్సిన అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మన ఇంట్లో 19 సంవత్సరాలు ఉన్నటువంటి బిడ్డ నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అందరికి కూడా నెలకి 1500 అంటే అమ్మ కూతురుకు వస్తుంది, అత్త కోడకు వస్తుంది. 60 సంవత్సరాల తర్వాత మామూలు పింఛన్ ఇచ్చేటువంటి కార్యక్రమం. అట్లాగే తల్లి మనలో ఏమన్నా చదువుకున్నటువంటి డిగ్రీ చదివిన ప్రకారం ఉంటే నెలకి 3000 రూపాయలు యువకులు అనేది కింద ఇస్తారమ్మా. ఉద్యోగం వచ్చేంతవరకు ఇస్తారమ్మా. అట్లాగే 20 లక్షల ఉద్యోగాలు బాబు గారు ఫిలప్ చేస్తారని చెప్పి యువతకి తెలియజేస్తున్నాం అందరికి కూడా. అట్లాగే మంచినీళ్ళు ఇస్తారమ్మా బాబు గారు గెలిస్తే. అమ్మా ఈ తీసుకున్నారా మీరు? ఈ బాండ్లు ఉన్నాయి మీకు, ఇచ్చారా? ఎంతమందికి ఇచ్చారు? చేద్దాం ఒకసారి. ఏమంటమ్మా? రాణిపేట అమ్మా నరసింహ వస్తాడు. అమ్మా అదే నరసింహ వస్తాడమ్మా. ఈ బాండ్ ఇస్తాడు. ఈ బాండ్ జాగ్రత్తగా పెట్టుకోనమ్మా. ఈ బాండ్లో మీకు రేపు చంద్రబాబు నాయుడు గెలిస్తే ఎంత డబ్బు వస్తుంది, సంవత్సరం ఎంత డబ్బు వస్తుంది రాయిస్తారమ్మా. అది ఆల్రెడీ మీరు ఓటీపీ చెప్పుంటే అది రిజిస్ట్రేషన్ చేయబడదమ్మా. దీని ప్రకారంగా మీకు రేపు గెలిచినప్పుడు మీ అందరూ కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నారా. ఖచ్చితంగా ఇది మీ వార్డులో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల పైన మీకు చేయకపోతే ఒత్తిడి తెచ్చి మీరు తీసుకోవాలి తల్లి. ఒకవేళ ఆయన రాకపోయినా ఆ ఇంటికి పోయి మాకు బాండ్ ఇస్తావా ఇవా అని చెప్పి అడగాల. అంటే చంద్రబాబు నాయుడు అందరికి ఇవ్వన్నాడు కాబట్టి చెప్తున్నాను తెల్లారా. కాబట్టి బాండ్ మాత్రం అందరూ తీసుకుంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాం తెల్లారా. మన గూడూరులో మీకు తెలుసు 4 సంవత్సరాల 8 నెలలు అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి. మీ ఇళ్ల ముందు కానీ మీ గ్రామంలో కానీ ఒక తట్టేడా మట్టేశారా చెప్పండి? ఈరోజు పరిస్థితి చూస్తే నీళ్లు వస్తే అడిగే దిక్కు లేదు. ఆ రోజు నీళ్ళు రాకపోతే నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి మీ ముందుండేవాడిని. ఈరోజు మీరు ఎవరికి ఫోన్ చేయాలో మీకే తెలియట్లే. వాలంటీర్లు ఉంటే వాళ్ళు ఏం చేస్తారో పాపం 5,000 రూపాయలు కాబట్టి పని చేసుకుంటున్నారు. మేము ఎవరు చేస్తాం? వాలంటీర్ కూడా తెలియజేస్తున్నాయా? మంచి వాలంటీర్లు ఎవరిని తీయము. మేము మీకు ప్రమోషన్ ఇచ్చే గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి అన్ని సౌకర్యాలు వాలంటీర్ కల్పిస్తామని చెప్పి నిన్నే బాబు గారు గంగాధర్ నెల్లూరు మీటింగ్ లో చెప్పిన విషయాన్ని ఒకటి తెలియజేస్తున్నా. మీరు వాలంటీర్లు రాష్ట్ర పరిస్థితి చేయండి. మీరు ఏంది ప్రజలకే సేవ చేయండి అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి వాలంటీర్లకు రిక్వెస్ట్ చేస్తున్నాను బాబు, మీరు మంచిగా పనిచేసి మీరు ఎటువంటి ఒత్తిడికి లోకుండా ఏ ప్రభుత్వ కార్యక్రమం ఏ విధంగా చేస్తే అలాంటి మంచి వాలంటీర్లు అందరూ కూడా మేము కొనసాగిస్తామని చెప్పి మళ్ళీ మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి సారంగం సుధీర్, అలాగే సాంబమ్మ, దుర్గారావు, అలాగే వరలక్ష్మి, అలాగే చల్లా శ్రీనివాసులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ వచ్చిన యువత కూడా ఎవరో తెలియజేస్తున్నా. ఆయన అందరూ యువకులు. బాబు ఎవరు చెప్తున్నా, నేను కూడా మీ వయసులో నుంచే రాజకీయాల్లోకి వచ్చా. నేను మొట్టమొదటి ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీలో నేను చైర్మన్గా గెలిచా చిన్నప్పుడే. దాంతోపాటు చించరామయ్య గారు సెక్రటరీగా గెలిచాడు. మేమందరం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం. అంతేగాని మా తాతలు లేదా మా ముత్తాతలు రాజకీయాల్లో నిల్చోవడం కాదు. తర్వాత మున్సిపల్ కాలేజ్ చైర్మన్ అయిన తర్వాత మున్సిపల్ చైర్మన్గా మీ అందరి సహాయ సహకారాలతో గెలిచా. ఆ రోజు మళ్ళీ ఎంపీగా ఒకసారి పోటీ చేశా, మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచా. అంటే ఎందుకు చెప్తానంటే మీ బాధలు నాకు తెలుసు. నేను కూడా మధ్యతరగతి కుటుంబం వచ్చిన నేనేం కోటేశ్వరుని కాదు. నాకు ఆల్మోస్ట్ ఆల్ ఈ గూడూరు నియోజకవర్గంలో మొత్తం ఎక్కడెక్కడ ఏ పనులు చేయాలా, ఏం చేస్తే ఆ యొక్క గ్రామానికి ఉపయోగం, ఆ యొక్క వార్డుకి ఉపయోగం అని చెప్పి అన్నీ క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళని, తెలియకపోతే పెద్దలు మా కిరణన్న ద్వారా అన్నీ కూడా తెలుసుకోండి పరిస్థితి. ఎందుకంటే కిరణన్న సీనియరు, అన్నీ తెలుసు ఆయనకి. కాబట్టి యువత కూడా చెప్తాను బాబు, మీకు రేపు బాబు గారు వస్తే ఫ్యాక్టరీలు, ఇటువంటి ప్రైవేట్ ఫ్యాక్టరీల ఇంట్లో కూడా ఉద్యోగాలు ఇప్పిస్తాం. ఇప్పుడు ఎట్టిచ్చారో తెలియదు కానీ రేపు మనం వచ్చిన తర్వాత లోకల్ ఎవరైతే మన గూడూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్నారో ముందు వాళ్ళకి ఉపాధి కల్పిస్తాం, తర్వాత మిగతా వాళ్ళకి కల్పిస్తామని చెప్పి మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే నేను చెప్పేది ఒకటేనైనా, మీకు ఇప్పుడు పెద్ద సోదరులు సుధీరేష్ మీద నమ్మకంతో
ఈరోజు పార్టీలోకి వచ్చిన మీ అందరికీ తెలియజేస్తున్నా, ఈ రోజు నుండి మీ సొంత అన్నగా నేను ఉంటా, మీకు అండగా నేను ఉంటా. మీకు ఏ విషయం వచ్చినా నాతో మాట్లాడండి, ఏం మొహమాటపడద్దు. నేనేం పై నుండి దిగిరాలా. ఆలోచించిన అందరు రాజకీయ నాయకులు వేరు, ఈ సునీల్ కుమార్ అనే రాజకీయ నాయకుడు వేరు. నేను కింద నుండి వచ్చినోడిని, బాధలు తెలిసినోడిని. కాబట్టి నా దగ్గర ఎవరు మొహమాటం పడపడలే. అరే అన్నేమని అనుకుంటాడే, ఫోన్ చేసేమని అనుకుంటాడు. ఏమిలే, మీరు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి మాట్లాడతా. ఒకవేళ మీటింగ్లో ఉంటే మళ్ళీ మీకు కాల్ చేస్తా, బాబు ఎవరినైనా ఫోన్ చేసిందని చెప్పి. కాబట్టి దయచేసి మీకు ఏ అవసరం వచ్చినా మమ్మల్ని సంప్రదించండి. రేపు ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారాలతో మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈరోజు చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ అందరూ కూడా మీ యొక్క నిరుద్యోగ సమస్య కదైనా మీ యొక్క వార్డులో కానీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయమంటే ఖచ్చితంగా నేను చేస్తా. మీతోనే మాట్లాడి మీ ద్వారా ప్రపోజల్ తీసుకొని చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మన కుటుంబంలో ఎవరైనా సరే ఆర్థికంగా చదువుకోలేని బిడ్డలు ఎవరైనా ఉంటే, పేద బిడ్డలు ఎవరైనా ఉంటే ఫీజు కూడా కట్టేదానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మన కుటుంబాల్లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైనా ఆరోగ్య సమస్య అయితే వాళ్ళని ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకెళ్లి చంద్రన్న ఎన్టీఆర్ ఆరోగ్య ద్వారా బాగు చేస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో దాదాపు 9 కోట్లు తీసుకొచ్చా పేద ప్రజల ఆరోగ్యం కోసం. ఎక్కడన్నా మీరు కనుక్కోండి. బాగలేదంటే ఈరోజు ఉదయం పేపర్ చూసుకోకపోతే రేపు మధ్యాహ్నానికల్లా నేను డబ్బు తీసుకొచ్చేవాడిని, చెరికి ఇచ్చేవాడిని, చెప్పులు తీసుకొచ్చేవాడిని. అలాగే ఎల్ఓసి 15 లక్షలు 20 లక్షల రూపాయల వరకు ఎల్ఓసి కూడా తీసుకొచ్చి నేను పేదలకు ఇచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోనే ఈరోజు సునీల్ కుమార్గా నేను ప్రతి వార్డులో, ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి తిరుగుతున్నా అంటే అది నారా చంద్రబాబు నాయుడు ధైర్యం చెప్తున్నా. ఏ గ్రామానికి వెళ్ళినా నేను వేసిన రోడ్లే, ఏ గ్రామానికి వెళ్ళినా నేను కట్టించిన స్కూల్సే, ఏ గ్రామానికి వెళ్ళినా నేను కట్టించిన వాటర్ ట్యాంకర్ తప్ప ఈ గవర్నమెంట్ ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఒక్క పైసా పని కూడా చేయలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అట్లాగే అన్ని అబద్ధాలు చెప్పాడు, యువతకి ఏదో చెప్పాడు, నేను చేస్తాడు. ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మా యువతకి నేను తెలియజేస్తున్నా. ఇంకా మా యువతని అన్యాయంగా వాళ్ళకి ఆ మందు, పిచ్చి మందు ఇచ్చి తాగిచ్చి మా బిడ్డల జీవితాలను నాశనం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయినా మీరు ఒకటి ఆలోచించుకోండి, మీరంతా ఆలోచించుకోండి. ఏమా ఆయన ఏం చెప్పాడు మీకు? మద్యపానం చేస్తున్నాడా? చెప్పాడు కదా, చేశాడా? మద్యపానం అయితే ఇక ఆయన చేసిందంటే చీప్ మందు. ఆ రోజు 60 రూపాయలు పాటుంటే ఈ రోజు 200 చేశాడు. ఈరోజు జనాలు తాగాలన్నా, ఎవరు తాగాలన్నా మీరు కోరుకున్న మందు ఎక్కడ దొరకదు. ఏదైనా జే బ్రాండే. 100 రూపాయలు మందు అయితే ఉండదు, 200 రూపాయల మందా, 300 రూపాయల మందా, దాని ఏ పేరు తెలియదు, దాని క్వాలిటీ తెలియదు. అవి తాగేసి మనోళ్ళందరూ కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, పెరాలసిస్, స్ట్రోకులు రావడం, చనిపోవడం జరుగుతుందమ్మా. 100 రోజులు బతకాల్సిన మనిషి 10 రోజుల్లో చనిపోయే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే యువతకి అడ్డదారి పడుతున్నారు. ఉద్యోగాలు లేకపోతే ఏం చేస్తారు? బిడ్డలు అడ్డదారి పడతారు. ఆ ఉద్యోగాలు లేకుండా యువత జీవితాన్ని నాశనం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నామ్మా. అవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు సమయం వస్తుంది, మీకు 2 నెలల్లో ఎలక్షన్స్. ఖచ్చితంగా ఆయన చేసిన మోసాలను ఒకసారి మీరందరూ కూడా నెమరు వేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన బిడ్డల జీవితాలు బాగుపడాలన్నా, యువత బాగుపడాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం ఖచ్చితంగా రావాలని చెప్పి నేను తెలియజేస్తూ, ఈరోజు నా పైన నమ్మకం ఉంచి మా పేటేటి కుటుంబ సభ్యులు, మా సీనన్న, మా ప్రకాష్ అన్న ఆధ్వర్యంలో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ కూడా కండువాలు కప్పుతానైనా ఆ కండువాలు కప్పుకొని మీరు కూడా మా కుటుంబంలో మా తమ్ముడు గాను లేకపోతే మా బిడ్డలు గాను జాయిన్ అవ్వమని చెప్పి మనందరూ కూడా స్వాగతిస్తున్నా. తెలుగుదేశం పార్టీ మీకు స్వాగతం పలుకుతుంది. వచ్చి అందరూ కూడా పార్టీలో జాయిన్ అవ్వమని తెలియజేస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పేటేటి కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటాను. దాంట్లో రుణం మాట్లేదు. ఎప్పుడు కూడా నా సొంత అన్నదమ్ముడు వాళ్ళు. కాబట్టి ఇప్పుడైతే డైరెక్ట్గా అంటే ఎప్పుడో ప్రత్యక్ష రాజకీయాలు ఉండేవాళ్ళు కాదు, సత్యవాళ్ళు ఉండేవాళ్ళు. ఈరోజు అన్నవాళ్ళు డైరెక్ట్గా వచ్చి మేము వెనక నిలబడతాం అని చెప్పినందుకు నిజంగా నాకు కొండంత బలాన్ని ఇచ్చారు మా పేటేటి బ్రదర్స్ అని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే రాణిపేట నుంచి మా సామమ్మ, ఆమె తెలుసు ఏ సమస్య ఫోన్ చేసి పెద్ద కరస్తుంది, తిరుగుతుంది. మళ్ళీ 2 రోజులు అన్న రానమ్మ ఇంటికి అని పిలుస్తున్నాం. ఎందుకంటే ఆమె కూడా తెలుసు నేను ఎటువంటి ఉన్నాం, నేను సమస్యలు స్పందిస్తాను లేదో ఆమె కూడా తెలుసు. అలాగే చాలా మంది మా రాణిపేట అందరూ కూడా
లేకపోతే ఆ రోజు రాజకీయ జీవితం నా పురుషాప్ నాకు నా భార్య ఆ రోజు గెలిపించారు కాబట్టి నేను మళ్ళీ రాజకీయాల్లో కొనసాగా. కాబట్టి మా రాణిపేట వాళ్ళందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అట్లాగే బొగ్గులదిప్ప అంటే మా సొంత వార్డు సారీ దూబిలి ప్రకాష్ భారతక్క వీళ్ళందరూ కూడా ఆ వార్డులో గెలిచారు. కాబట్టి అక్కడ కూడా మీకు స్థలాల కోసం రైల్వే వాళ్ళతో పోరాడా గుర్తుపెట్టుకున్నాం. ఒకసారి రైల్వే దెబ్బతిని ఆలోచించుకుంటున్నారా. కాబట్టి ఎప్పుడు కానీ లోకల్ ముఖ్యం, మీకు సొంత ముఖ్యం. మీకు ఇంటి మనిషి కావాలా లేకపోతే పక్కన వేరే ఊరు ప్రాంతం మనిషి కావాలా కోరుకోమని తెలియజేస్తున్నా. కాబట్టి తల్లారా మనం లోకల్ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఊళ్ళో ఉంటాం, ఓడిపోయినా గెలిచినా ఊళ్ళో ఉంటాం. మా ఇల్లు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థి ఇల్లు మీకు తెలియదు, అభ్యర్థి ఊళ్ళు మీకు తెలియదు. కానీ వాళ్ళు ముందు కోసం మౌనం చేయడానికి వస్తే ఒకటి అడగండి, మీరు ఏమయ్యా 4 సంవత్సరాలు ఏం చేసావు, మా గ్రామానికి ఏం చేసావు, మా వార్డుకి ఏం చేసావు, ఎందుకే నీకు మళ్ళీ ఓటు మేము ఆకాశంలో పరిస్థితి మీ ముందు నేను తెలియజేస్తున్నా. మేమైతే చంద్రబాబు గవర్నమెంట్ అన్ని పనులు చేసాం. మేము ధైర్యంగా ఏ వార్డు కానీ అడగలుగుతాం. వెళ్ళి ఓటు అడిగేటువంటి ధైర్యం సత్తా తెలుగుదేశం పార్టీకి తప్ప వైఎస్ఆర్ పార్టీ లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఆయన యువకులారా మీరందరికీ నేను కూడా మీ పెద్దన్నగా ఉంటా, మీ సమస్యలు తీరుస్తా, మిమ్మల్ని ఆదుకుంటా, మీతో పాటు నడుస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా రేపు లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు ఆయన దగ్గర కూడా ఇలాగే ఈ విధంగానే వచ్చి ఆయనకు మద్దతు తెలపాలని మనందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్, మైనంపాటి సామమ్మ. ఓకేనా ఓకేనా మా అటు తిరుక్కమ్మా. రామ్మా తల్లి. లేడీస్ అయిపోయినాయి సుధీర్, అందరు సైడ్ నిలబడుకోండి మా సుధీరా వెంకటేష్ అందరూ ఉండమను వెళ్తారు చెప్పట. ఓకే 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 ఓకేనా వెళ్తా ఉండవు మహేశ్వరు చెప్పు ఆడు వేస్తుంది కండవాళ్ళు దయచేసి
అమ్మా మీరు కూడా కండవాలు వేసుకున్న వాళ్ళందరూ కూడా బీబీసీలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అందరూ కూడా మన కాబోయే శాసనసభ్యులు కాబోయే మంత్రివర్యులు కాశీ సునీల్ కుమార్ గారితో ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం. ఓకేనా రండి రండి చుట్టాడు కదా మా తాత అందరూ కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నాం కాబట్టి కండవాయించుకొని బీబీసీలో కూర్చోవలసింది కోరుతున్నాం. బాబు రెండు గారు ఉండేవాళ్ళు కూడా బాబు రెండమ్మా దయచేసి వెనక ఇంకా పార్టీలో చేరాల్సిన వాళ్ళందరూ కూడా రండి. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుంటే నాయకులు సునీల్ కుమార్ గారితో ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది. దయచేసి ఎవరి సీట్లో వాళ్ళు మీకు వేసిన కండవాళ్ళతో కూర్చోవలసింది కోరుతున్నా. అంటే అంటే ఆయన కూడా దయచేసి కూర్చుంటే ఒక 5 నిమిషాలు కార్యక్రమం అయిపోగానే అందరూ గ్రూప్ ఫోటో తీసుకుంటాం. బాబు అప్పుడు అందరు రండి బాబు రెండమ్మా బాబు మీరు ఓకేనా? దయచేసి అందరూ వచ్చి కండవాలు వేయించుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఓకేనా కండవాలు వేయించుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ సీట్లో కూర్చోండి. అందరూ కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నాం. ఓకేనా మహే ఇంకెవరైనా ఉన్నారా బాబు మీరు వేసుకున్నారా? మహే అందరూ కండవాలు వేసుకున్నాను మహే నాన్న వెనక్కి వచ్చాను నాన్న వెనక్కి రావాలి ఇంకా చూడడా కుర్చీ మంది చేసేద్దమ్మా కొద్ది సైడ్
కూడా అంత తెలియలేదు చెప్పలా